మీకు మా వీడియోస్ రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనిపిస్తున్న బెల్ బటన్ని నొక్కండి. హాయ్ అండి, ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అన్నం మిగిలితే పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వెరైటీ స్నాక్గా కానీ టిఫిన్గా కానీ రెడీ చేసుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సిన పదార్థాలు: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిగిలిపోయిన అన్నం వేసి కొంచెం జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క వేయాలి. వీటిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఒక పెద్ద సైజ్ పచ్చిమిర్చి, ఒక కప్ ఆనియన్స్, ఇవి సన్నగా తరుక్కోవాలండి. కారం, ఉప్పు, కొత్తిమీర, ఒక కప్ శనగపిండి, 2 కరివేపాకు రెమ్మలు చిన్నగా చాప్ చేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు చిన్నగా చాప్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నాక వీటితోటి ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదిగోండి, మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న రైస్, అల్లం, జీలకర్ర, దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మీకు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మీరు రైస్ని గ్రైండ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు రైస్ తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి. ఇందులో ఒక్కొక్క ఐటెం యాడ్ చేసుకుందాం. ముందుగా శనగపిండి 1 కప్, దీన్ని ఇంత యాడ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ సన్నగా చాప్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్, కారం 1 స్పూన్ యాడ్ చేస్తున్నామండి. సాల్ట్ మన టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. లైట్గా ఒక పించ్ తినే సోడా వేయాలండి. ఇదిగోండి, మనము కలుపుకున్న పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక కవర్ని కట్ చేసుకొని దానికి ఆయిల్ రాసి ఇంత కన్సిస్టెన్సీలో తీసుకొని దాన్ని రౌండ్గా చేసి కవర్ పైన వేసి ఇలా రౌండ్గా కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి. అలా అయితేనే బాగా వస్తాయి వడలు. ఓకే అండి, మనకు ఆయిల్ హీట్ అయింది. వడలు వేసుకుందాం అందులో. ఈ విధంగానే అన్ని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ చిల్లే
చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు, మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కానీ, మార్నింగ్ టిఫిన్గా కానీ చేసుకొని తినచ్చండి. వీటిని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గంటతో కలుపుతూ అటు ఇటు చాలా కరకరలాడుతూ డీప్ ఫ్రైలో ఆయిల్లో వేసుకోవాలండి. చాలా క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా ఉంటాయండి. మీరు కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. ఇలా తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలండి. కదండి, ఇలా రెండు సైడ్లా మంచిగా కాల్చుకోవాలండి. అలా అయితేనే లోపల కూడా మంచిగా కుకింగ్ సాఫ్ట్గా, క్రిస్పీగా, క్రంచీగా వస్తాయండి. టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ వడలు వస్తాయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నానండి. ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేరే బౌల్లో తీసుకోవాలి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా కుక్ అయిందో కూడా చూద్దామండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా, అసలు రైస్తో ఇలా చేశారంటే ఎవరు నమ్మలేరండి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా, ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఇలాంటి వెరైటీ ఫుడ్ ఐటమ్స్ ఇంకా చూడాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీ ఫుడ్ ఐటమ్స్, పిల్లలకి ఇష్టమైనవి అన్నీ ఇంకా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మీకు మా వీడియోస్ రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనిపిస్తున్న బెల్ బటన్ని నొక్కండి.